హరోం హరా ఏదో డివోషనల్ టైటిల్ లాగా ఉంది. కాకపోతే ట్రైలర్ చూస్తేనైతే మొత్తం యాక్షన్ లాగా కనిపిస్తుంది. తీరా చూస్తే ఈ కుప్పం కుర్రాడు మొత్తం ఇప్పుడు వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి బ్యాక్ డ్రాప్ అయితే సినిమా తెరకెక్కించాడు. సరే చూద్దాం. సుధీర్ బాబు గారు కూడా ఎప్పుడు ఆయన సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పడు, అద్భుతం అమోఘాలని చెప్పడు, చాలా సైలెంట్గా సినిమా బాగుందని చెప్తాడు. కానీ ఈ సినిమా గురించి ఆయనకి చాలా నమ్మకం కలిగింది. ఈ సినిమా అయితే టాప్ 10 మూవీస్లో నా సినిమా అయితే ఉంటుంది అని హరోం హరా గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అలాగే డైరెక్టర్ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. సో మన దగ్గరనో జ్ఞానశేఖర్ ద్వారక. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా బాగున్నానండి. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఒక 2 days లో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. టెన్షన్ ఉందా, నర్వస్ ఉందా? నో అండి, టెన్షన్ ఏం లేదు. కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. జనంతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది నాకు. సో ఆ ఎక్సైట్మెంట్ తప్పితే నర్వస్ కానీ టెన్షన్ కానీ ఏం లేదండి. చూసారు సార్ ఫస్ట్ కాపీ? చూసుకున్నానండి. సుధీర్ బాబు గారు చూసారా? చూసుకున్నారు. ఏంటి సార్ ఆయన ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఏదైతే చెప్పారో అది ఆ ప్రోడక్ట్ చేసేటప్పుడు కథ చెప్పినప్పుడు ఆ సేమ్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా అనేది ఒక నమ్మకం ఉంటుంది. ఏంటి సార్ ఐ లవ్డ్ ఇట్ అండి. ఐ లవ్డ్ ఇట్. అసలు ఇదే సుధీర్ గారనే కాదు, ప్రొడ్యూసర్ గారు లిటరల్ గా తొడగొట్టడం ఒకటే తక్కువ. అవునా? సో ఐమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. లిటరల్ గా నాకు ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఈ కాల్ మీ అండ్ ఎప్పుడు 1 గంట మాట్లాడారండి. అంటే మేబీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అలాంటి కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన సినిమా చూసి 1 గంట నాతో మాట్లాడారు సుబ్రహ్మణ్యం గారు. అండ్ సుమంత్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. సుమంత్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాను, సుబ్రహ్మణ్యం గారు. సుమంత్ అయితే నాకన్నా ఎక్కువసార్లు చూసింటాడు సినిమా. సో ఎవ్రీవన్ అండి, ఎవరైతే పనిచేశారో సినిమా. నా టీమే యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి సీన్ తీసిన తర్వాత మామూలుగా లేదు, ఈ టైం కాదండి. అందులో కూడా ఇది బాగుంది, ఇది ఇట్ వోంట్ వర్క్, ఇలా ఈ కైండ్ ఆఫ్ ఏంటి కలర్ ప్యాలెట్స్ అనుకోవచ్చా, లేకపోతే ఏమంటారు మాకు కలర్ గ్రేడింగ్ అంటారు నాకు తెలియదు. కేజీఎఫ్ లేకపోతే కాంతారా ఈ టైప్ ఆఫ్ మన ప్రశాంత్ నీళ్ళు ఫ్లేవర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మీ మీద పనిచేస్తారు. నో ఐ బిలీవ్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్ వాడాము, లోకీ లైటింగ్ లో షూట్ చేయడం, ఇవన్నీ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. గర్భగుడిలో చాలా తక్కువ లైట్ ఉంటుంది, ఎందుకంటే యూ హ్యావ్ టు ఫీల్ ద ఇంటెన్స్ ఆఫ్ ద గాడ్. ద సేమ్ వే ఫర్ మీ దిస్ ఫిల్మ్ ఇస్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ టు ద ఆడియన్స్. సో దట్స్ వై ఐ వెంట్ ఫర్ దట్ కలర్ బ్రాండ్. సూపర్ సార్. ఏంటి డివోషనల్ టచ్? హరోం హరా ఉంది, లోపల సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలం ఉంది, వేలాయుధం అంటారు దాన్ని. వేలాయుధం. ఏంటి సార్ సినిమా టైటిల్ కి సినిమాకి ఊరు కథకి లింక్ ఉంటుందా? డెఫినెట్గా లింక్ ఉంటుంది. ఊరికి పేరు అయితే నేను పెట్టను. సో డెఫినెట్గా ఊరికి పేరు పెట్టను. అండ్ ఐఎమ్ వెరీ చూసీ టైటిల్స్ అండి. మామూలుగా కథ రాసుకునేటప్పుడే ఈ కథలో పాత్రలు కూడా చూసారంటే అన్ని సుబ్రహ్మణ్య స్వామికి లింక్డ్గా ఉంటాయి. హీరో పేరు సుబ్రహ్మణ్యం, వాళ్ళ నాన్న పేరు శివారెడ్డి, హీరో పేరు ప్రేమించిన అమ్మాయి పేరు దేవి. సో మీకు సుబ్రహ్మణ్య స్వామి భార్య పేర్లు తెలుసు కదా, వల్లీదేవి సమేత. సో అలాగే సుబ్రహ్మణ్య స్వామిని మోసే ఒక క్యారెక్టర్ పేరు పళని. మీకు పళని అంటే ఏంటో తెలుసు, పళని కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, అంటే ఆ బరువు మోసే క్యారెక్టర్. సో అందుకే నా పేరు. అలాగే నేను ఊరికి పేర్లు పెట్టలేండి. నేను చేసిన చిన్న రామ్ కామ్ లో కూడా మేక్ సెన్స్ ఆ పేర్లు ఎందుకు పెట్టాను నా దగ్గరగా. అంటే అది ఆడియన్స్ చెప్పక్కర్లేదు, లేకపోతే వాళ్ళకి నేను స్పూన్ ఫీడ్ చేయక్కర్లేదు. కానీ యాజ్ అ మేకర్, యాజ్ అ రైటర్ నాకు ఒక క్లారిటీ ఉండాలి వై ఐ చూస్ దిస్ నేమ్స్ అని. సో ఆ రకంగా హరోం హరా డెఫినెట్గా జస్టిఫికేషన్ ఫర్ ద ఫిలిం. అండ్ మోర్ ఓవర్ నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని, సో అందుకనే ఆడిపోయారు అనమాట. మీకు ప్యాకప్ చెప్పిన ప్రతిసారి ఇఫ్ యూ గో అండ్ వాచ్ మై వర్కింగ్ వీడియోస్, ప్యాకప్ అయిన తర్వాత నా ఫస్ట్ మాట ఏముంటుందంటే, ప్యాకప్ అయ్యే ముందు దట్స్ ఆల్ ఫర్ ద డే, థ్యాంక్ యూ ఎవరీవన్, వెట్రివేల్ మురుగనికి హరోం హరా ప్యాకప్. ఇది నా స్టేట్మెంట్. వెట్రివేల్ మురుగనికి హరోం హరా. అవునా? వెట్రివేల్ అంటే వెట్రి అంటే గెలుపు అండి, జయం తమిళ్లో. వెట్రివేల్ అంటే అది వేలాయుధం. సో మురుగనికి అంటే జయించిన సుబ్రహ్మణ్య స్వామి. తమిళేనా? లేదు, బట్ ఐ లవ్ తమిళ్. సో నేను ఫ్లూయెంట్గా తమిళ్ మాట్లాడాను. కుప్పం. ఓకే. సో ఫ్లూయెంట్గా తమిళ్ మాట్లాడగలను. నేను స్టోరీ నరేషన్ కూడా తమిళ్లో ఇవ్వగలను. ఓకే, సూపర్ సార్. సరే, ఎక్కడిది బ్యాక్ డ్రాప్? ఇది వరకు సుధీర్ బాబు చాలా బాగా చెప్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి బ్యాక్ డ్రాప్ ఇటువంటి సినిమా రాలేదు, చెప్పలేదు. బ్యాక్ డ్రాప్ లో రాలేదు. వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు. అంత వైల్డ్ థాట్ ఎట్లా వచ్చింది మీకు? లేదండి, అదే మీకు ఎక్స్ నక్సలైట్ టెక్ మధు గారి గురించి విన్నారా?
సో కొంచెం అంటే ఆయన కూడా గన్స్ నుంచి రాకెట్ లాంచర్ వరకు తయారు చేశారు ఆయన. ఇంకొకటి ఏంటంటే నేను ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివాను. మా చిత్తూరు డిస్టిక్లోనే ఒక ఆయన గన్స్ తయారు చేసాడు. సో అసలు అంటే ఒక రెసిపీ ఎలా క్రాక్ చేసాడు అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ డెఫినెట్గా ఇట్ ఎక్సైట్స్ యూ యాజ్ అ మేకర్. అంటే సింగిల్ లేయర్ వి కాంట్ మేక్ ఎ ఫిలిం, బట్ అది డెఫినెట్ గా ఎలిమెంట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. సూపర్ సార్. ఏంటి వై సుధీర్ బాబు? ఎందుకంటే సుధీర్ బాబు అది ఎందుకు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక కథ చిరంజీవి గారికి రాసుకుంటాం, ఆయన ఖాళీగా లేకపోవడం, వెళ్ళలేదు, యాక్సెస్ లేకపోవడం, అక్కడి నుంచి తిరిగి ఒక చాట ఆగుతుంది. సార్ చాలా మందికి వెళ్తుంది, ఎందుకంటే ఇది మంచి యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంచి యాక్షన్ ఉంది. సుధీర్ బాబు చెప్పడమే సినిమాలో చాలా గొప్పగా చెప్తున్నాడు. టాప్ 10 మూవీస్ లో ఈ సినిమా నిలబడుతుంది యాక్షన్ మూవీస్ లో అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. అంటే నాకు తెలిసి మీరు అంత గట్టిగా అంత స్ట్రాంగ్ గా రాసుకున్నారంటే నాకు తెలిసి మీరు పై స్థాయి నుంచి వచ్చి ఉంటారు. ఇట్లా ఎక్కడో చోట ఎన్టీఆర్ కో, అల్లు అర్జున్ కో, రామ్ చరణ్ కో, ప్రభాస్ ఈ రేంజ్ చూసుకుని వచ్చిన తర్వాత కుదరపో, డేట్స్ కుదరపో, అలా బిజీ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఏంటి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది కదా? సార్ నాట్ ఎగ్జాగరేటింగ్, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చెప్పిన, నేను ఈ కథ రాసుకున్న తర్వాత నేను ఫస్ట్ చెప్పిన ఒకే ఒక హీరో సుధీర్ బాబు గారు. అవునా? యూ కెన్ గో అండ్ ఎంక్వైరీ. నేను నిజం చెప్తున్నానండి, ఈ సినిమాకి మాత్రం నేను సెకండ్ ఆప్షన్కి వెళ్ళలేదు. ఒకే నరేషన్ హీరో, ఒకే నరేషన్ హీరోయిన్, ఒకే నరేషన్ ప్రొడ్యూసర్, ఒకే నరేషన్ టు మై టెక్నీషియన్స్. మామూలుగా ఈ టెక్నీషియన్ కలిసి వర్కౌట్ అవ్వక ఇంకో టెక్నీషియన్కి అలా వెళ్తారు కదా. నా సినిమాకి అలా జరగలేదండి. ఒకరికే చెప్పాను, ఒకరితోనే సినిమా ఆన్బోర్డ్ అయ్యారు. ఒకరికే చెప్పాను, వాళ్ళు ఆన్బోర్డ్ అయ్యారు. అలా ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ బికమ్ ఏ మ్యాజికల్ ఫర్ మీ. లైక్ నాకు ఎప్పుడు ఐ బిలీవ్ సుబ్రహ్మణ్య స్వామి నాకు అనుకుంటాడని చెప్పేసి అలాగా నాకు ఇవి చూడండి. మీరు నేను కథ రాసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యం పేరు పెట్టాను. కెన్ ఐ ఇమాజిన్ లైక్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారి పేరు కూడా సుబ్రహ్మణ్యం ఉంటుంది? సో నో వన్ కెన్ ఇమాజిన్. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆ రకంగా నేను ఈ కథ ఐడియాగా ఉన్నప్పుడు డెఫినెట్గా నేను ఎవరిని మైండ్లో పెట్టుకోలేదు. అప్పుడు ఏముంటుందంటే ఐడియా సార్, కథ రాసుకున్నప్పుడు బిఫోర్ సెహరీ నేను రాసినది, ఎందుకంటే సెహరీ ఇస్ నాట్ మై స్టోరీ. ఈ కథ రాసుకున్నప్పుడు ఏంటంటే ఐడియాగా ఇట్ ఎగ్జైట్స్ మీ. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు బేబీ డెబ్యూటెంట్గా అయితే ఈ కథ నేను ఎంత స్పెండ్ చేస్తాను నా మీద, ఆ క్లారిటీ నాకు ఉంది. ఓకే, అప్పుడు నేను హీరోనో లేకపోతే ఇంకో ఏది ఊహించుకొని రాయకూడదు కథ. ఆ కథ ఓకే స్టోరీ అంటే దే షుడ్ బి స్టార్ట్ మిడ్ ఎండ్. అలా ఈ కథ కూడా అప్పుడు ఒక స్టార్ట్ మిడ్ ఎండ్ ఉండే, బట్ క్యాన్వాస్ ఇలా లేదు. తర్వాత సెహరీ అయిపోయిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయండి. అందరూ ఫోన్ చేసి మా దగ్గర ఒక సూపర్ స్టోరీ ఉంది, ద ప్లాటర్ ఈజ్ రెడీ, మీరు డైరెక్ట్ చేయండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి డైరెక్ట్ చేశానని ఒక వాళ్ళు ఏంటంటే దాని అప్రోచే ఓ ఇతను డైరెక్ట్ చేస్తాడు వేరే వాళ్ళ కథ అన్న ఉద్దేశంతో. నో, ఐ డోంట్ మైండ్. కానీ అన్ని కథలు లవ్ స్టోరీస్ అండి. టు బి ఫ్రాంక్, ఐ హేట్ లవ్ స్టోరీస్. లేదు, నాది లవ్ మ్యారేజ్ అండి. నా వైఫ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కాదు, నాకు స్క్రీన్ మీద ఎందుకో నేను ఎక్స్ప్లోర్ చేయలేనండి అది. నేను మీ కథ మీద కాకపోయినా భలే హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే కాస్టింగ్ లేకపోవడం వల్ల ఇబ్బంది, కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే అదే నేను ఆ క్రాఫ్ట్కి న్యాయం చేసినా లేదా, నేను అలాగే చూసాను ఆ సినిమా. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను కూడా, సెహరీకి నేను డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా అని వేసుకున్నాను, అది హరోంహర జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్ అని వేసుకున్నాను. దట్స్ ద డిఫరెన్స్. సూపర్ సార్. సార్ ఏంటి ఎక్కడ ట్రిగర్ పాయింట్? మొన్న ఇందాక మీరు చిత్తూరులో రెసిపీ తయారు చేసి ఇదేనా, లేకపోతే ఇంకేనా? ట్రిగర్ పాయింట్ అదే, 100% ట్రిగర్ పాయింట్ అదే. అంటే నాకు మామూలుగా పేపర్ ఆర్టికల్స్, ఇప్పుడు రాబర్ట్ మ్యాకీ స్టోరీ అని ఒక బుక్ ఉంటుందండి, ద ఒరిజినల్ ఐడియాస్ ఆల్వేస్ వర్క్స్ అని ఉంటుంది అందులో. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ టు రెఫర్ లాట్ ఆఫ్ బుక్స్ అని ఉంటుంది. నాకేంటంటే ఈ పేపర్ ఆర్టికల్స్ లేకపోతే ఒక మనిషి ఏదో చాలా రెగ్యులర్ టిపికల్ మనుషులైతే నాకు అది ఎగ్జైటింగ్ అనిపించదు. అసలు ఇవన్నీ కాకుండా ఇంకోలా ఆలోచించాడు అంటే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ గురించి ఆరా తీయడమో లేకపోతే వచ్చి రీసెర్చ్ చేయడమో అవన్నీ చేస్తూ ఉంటాను. అలా నా కథలన్నీ అలా ఏదో ఒక ఆర్టికల్లో లేకపోతే ఏదో ఒక మూల ఎవరో ఒక క్యారెక్టర్, అతను నాకు తెలియదు నిజంగా, నేను అతను నన్ను ఇన్స్పైర్ చేసేదాన్ని, బట్ నాకు తెలుసు అతను నిజంగా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యారెక్టర్ కూడా ఈరోజు తెలియదు కదా, అసలు నాకు తెలుసు అతను నన్ను ఇన్స్పైర్ చేసి ఈ కథ రాయించాడు. సో అలా డెఫినెట్గా ఒక కథ తాలూకు మూలం నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను ఎందుకంటే ఆ కథ తాలూకు మూలం ఎప్పుడో మొదలవుతుందండి. బై ద టైమ్ ఇట్స్ డెవలప్
ఆ టైంకి ప్రాసెస్లో ఏంటంటే ఇంకా బెటర్మెంట్ అవుతుంటుంది, లేయర్స్ యాడ్ అవుతాయి, యాడ్ ఆన్స్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ లైక్ దిస్. సో సరే, హీరోకి చిత్తూరు స్లాంగ్ పెట్టారు, కుప్పం స్లాంగ్. కుప్పం స్లాంగ్ వేరు, పలమనేరు దాటితే ఇంకో స్లాంగ్ వస్తుంది. అవునవును, అది చూసారా మీరు, పలమనేరు తెలుసు కాబట్టి మీకు తెలుసు అది. దీర్ఘం చేస్తారు. మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు సుధీర్ బాబుతో? ఎందుకంటే కొంచెం ఏమాత్రం అది రాకపోయినా, ఎందుకంటే అల్లు అర్జునే 6 months చాలా కష్టపడ్డాడు. చాలా ఈజీగా చేసేసారండి. ఐ డోంట్ నో సీరియస్లీ. మీతో మాట్లాడుతున్నప్పుడు అని చెప్పాడు, ఇదేమో ఆంధ్ర స్లాంగ్ లాగా. నేను నా మైండ్ లాంగ్వేజ్ ఒకప్పుడు కుప్పమే, అందుకని నాకు ఈజీ. అసలు నేనంటే ఈ కథ ఇప్పుడు నేను రాని విషయాలు నేను ట్రై చేయను సార్. నేను ఏంటంటే ఇప్పుడు నేను గోదావరి బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా తీయమంటే నేను చేయను. రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. మాట తీరికి వాటికి నేను ఎందుకు చేయాలంట, లేకపోతే ఇదే లాంగ్వేజ్ లో చేస్తా. నాకు వచ్చిన మైండ్ లాంగ్వేజ్ ఇది నేను చేసేయగలను. ఎన్నే చేయగలరు అట్లా? అంటే ప్రతి కథకి ఒక యాస్ ఉండాలని నేను నమ్మనండి. ప్రతి కథకి యాస్ ఉండక్కర్లా. కానీ నేనంటే ప్రతిదీ కుప్పంలో తీస్తానని కూడా చెప్పట్లా. సో నేనంటుంది ఏంటంటే ఎయిదర్ నాకు వచ్చింది చేయాలి, లేదా నాకు బాగా తెలిసింది చేయాలి. నాకు రాని దానికోసం ఏదో తాపత్రయపడిపోయి డిఫరెంట్గా చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వర్క్ అయింది కాబట్టి చలో నేను నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు అలా వర్క్ అవుతుంది. నేను డిపెండ్ అయ్యే టైంలో ఏమవుతుందంటే, నేను ఇప్పుడు హీరో సడన్గా డల్లింగ్ ఇది డైలాగ్ ఏదో చూడు డల్లింగ్ అని అంటే, అవునా ఒక 2 minutes అని చెప్పి నేను రాసేస్తా. ఇప్పుడు నేను ఏదో నెల్లూరు యాక్సెంట్లోనో లేకపోతే గోదావరి యాక్సెంట్ చేయాలంటే నేను క్రాక్ చేయాలంటే కష్టం. నేను నాకు అది డిపెండెన్సీ ఇష్టం ఉండదు. నేను ఐ రైట్ మై ఓన్ స్క్రీన్ ప్లే. నేను స్క్రీన్ ప్లే కూడా ఒక మామూలుగా ఒక సెటప్ ఉంటుంది కదా, ఇలా కూర్చొని రైటర్తో డిస్కస్ చేస్తున్నాను. నేను అలా చేయనండి. నేను మొత్తం స్క్రిప్ట్ రాసేసిన తర్వాత డిస్కస్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఐ ఓపెన్ ఫర్ ద డిస్కషన్. ఓకే అని చెప్పి ఒక 10 మందితో కూర్చొని అలా చేయలేను. ఈ ఇండివిజువల్గా ఆ ఎఫర్ట్ నేను పెట్టలేకే నాకు తెలిసినవి చేస్తానని చెప్తున్నా. అదే సమయంలో నాకు డెఫినెట్గా ఈ భాష సుధీర్ బాబు గారికి రాసినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారేమో అని అనుకున్నా, కానీ లేదండి, నేను వాయిస్ రికార్డులు పెడితే అలాగే యాస్టీస్ చెప్పేసేవాడు. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఏదైనా బ్యాక్ డ్రాప్ తీసుకుంటాం, బాగానే ఉంది. ఏదైనా రెఫరెన్సెస్ దొరుకుతాయి, గూగుల్లో చేస్తే యూట్యూబ్లో ఇక్కడ రెఫరెన్స్ వీడియోలు దొరుకుతాయి. మీ గన్ మేకింగ్ రెఫరెన్స్ దొరకదు. అది బుక్స్ చదివేవాడు, అందుకని నిజంగా దొరకదు. అది కొంచెం క్రైమ్ కూడా, బట్ బుక్స్ చదివాం. సో దానివల్ల కొంచెం నాలెడ్జ్ బాగానే గెయిన్ చేసాం. అంటే సినిమాలు అవన్నీ చూపించామా లేదని పక్కన పెట్టండి, ఎందుకంటే తెలియాలి కదా, మనకి తెలియాలి. అండ్ నేను డెఫినెట్గా సినిమా అనేది ఒక అందమైన అబద్ధం అనుకుంటే అందులో ఒక 45% నిజం ఉండాలండి. లేకపోతే జనాలు అరే మరీ ఫేక్ ఎడ్ రైడ్. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. మనం వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లో బిహేవ్ చేయకూడదు అసలు. దే ఆర్ వెరీ స్మార్ట్. సో అప్పుడు ఏంటంటే నేను నిజం చెప్పాలి, కానీ ఆ నిజం చూసి ఎవరు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కుక్ చేసి అలా ఉండకూడదు. సో నేను ఎంత చూపించాలో అదే చూపించాను. సో నాకు తెలుసు రెసిపీ, బట్ ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్. సూపర్ సార్. ఎక్కడ ఉన్నారు సార్ ఇంతకాలం? షహరీ తర్వాత ఈ గ్యాప్ చాలా వచ్చింది ఈ సినిమా ఆరోహణ వచ్చేవరకు. ఎందుకంటే స్ట్రగ్లింగ్ డేస్ ఉంటాయి. ఆ సినిమా అనుకున్న సక్సెస్, సినిమాకి అయితే మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత హీరో హీరోయిన్స్ కి అయితే సినిమాలు వచ్చేస్తాం, డైరెక్టర్ కి టెక్నీషియన్స్ కి అనేపాటు కొంచెం లేట్ గా వస్తుంది. ఎక్కడ ఈ స్ట్రగుల్ ఫేజ్ అని ఉందా మధ్యలో? ఎందుకంటే ఆ సినిమా టు ఈ సినిమా చాలా సంవత్సరాల గ్యాప్. లేదు సార్, యాక్చువల్గా సెహరీ తర్వాత నేను గ్యాప్ తీసుకోలేదు. సెహరీ ముందు చాలా పెద్ద గ్యాప్ అది. అంటే ఐ వాజ్ యాడ్ ఫిల్మ్ మేకర్. యాడ్ ఫిల్మ్ మేకర్ బేసిక్గా ఒక 100 పైన చేసి ఉంటాను యాడ్ ఫిల్మ్స్. సెహరీ ముందు ఆ స్ట్రగుల్ పీరియడ్ ఉండే. సెహరీ రిలీజ్ అయిన విత్ ఇన్ 4 months నాకు సినిమా వచ్చేసింది. 4 months? విత్ ఇన్ 4 months. ఓకే. ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ జస్ట్ బూమ్. మీరు అన్నట్టు థియేటర్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కానీ ఓటీటీలో చాలా మంది చూశారు. చూసి నాకు అప్రిషియేషన్ మెసేజెస్ కానీ, తర్వాత నన్ను మీకు చెప్పాను చూసారు ఇందాక, అప్రోచ్ అవ్వడం కానీ వేరే కథలో పట్టుకొని. కానీ నేను అవన్నీ చేయకూడదు అనుకున్నాను. ఈసారి నా కథే చేయాలి. అంటే ఆ ఫ్రీడమ్ డెఫినెట్గా వేరు సార్. మన కథ మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ వేరే. అంటే ఐ నో ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు మీకు చెప్తాను చూడు సార్, సెహరీలో నేను కొంచెం ఫేకాలి. నేను ఊరి నుంచి వచ్చాను సార్. జూబ్లీస్, బంజారాస్ లేకపోతే ఈ సఫిస్టికేటెడ్ వరల్డ్, ఈ అర్బన్ వరల్డ్ అనేది నాకు కొంచెం కొత్త. నేను నేర్చుకొని చేశా. ఇది నాది, నేర్చుకోకర్లా. సొంతూరులో తిరిగినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటంటే లుంగి కట్టుకొని రాగి సంగటి ముందు పెట్టుకొని కూర్చొని తినేటప్పుడు సార్ అలా తినకూడదు, కొంచెం నాటక తినాలి. అది సో ఈజీ కదా. మీరు ఇప్పుడు మామూలుగా ఏంటంటే డైనింగ్ టేబుల్ కల్చర్ వేరే ఉంటుంది, ఫోక్ ఎలా వాడాలి, నైఫ్ ఎలా వాడాలి, ఇవన్నీ మనకు అది కాదు కదా. సో లెఫ్ట్ హ్యాండ్లో ఏం వాడాలి, రైట్ హ్యాండ్ అంటే ఇంకొక ఒక క్లాసే ఉంటుంది. బట్ మనం ఊర్లో పెరిగాను సార్, అది ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ దట్ కల్చర్. సో అందుకని కట్టించాను. లుంగి కట్టించాం.
అంటే లిటరల్గా లుంగిలో ఉంటాడని కాదు, ఊర్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఇంట్లో లుంగిలు కట్టుకుంటారు, సో అలాగే కట్టించాం. సో ఈ గ్యాప్ అయితే నాకు నిజంగా రాలేదు సార్. సెహరీ రిలీజ్ అయినా అది ఫిబ్రవరి రిలీజ్ అయిందండి, జూన్లో నేను ఈ సినిమాలో ఉన్నా. సూపర్ సార్. సార్ ఏంటి తర్వాత బికెమ్ గ్యాంగ్స్టర్ అవుతాడైనా? హరోం హరానా జస్ట్ వాచ్ ద ఫిల్మ్ అండి. ట్రైలర్ లో షూట్ వేసుకుని దిగుతాడు కదా కారులో, సూట్ వేయడు అసలు. నో ఐ అగైన్స్ట్ సూట్ బూట్ ఇవన్నీ అయ్యో అసలు స్టైలిష్ స్టైలిష్ ఉంటాడు, కార్లో తిరుగుతున్నాడు, కార్లో తిరుగుతాడు. అదే నాకు తెలిసి గ్యాంగ్స్టర్ అవుతాడేమో. అంటే పవర్ వస్తుంది డెఫినెట్ గా ఆయనకి, డెఫినెట్ గా పవర్ వస్తుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా అంతే అండి. ఆయన పుట్టినప్పుడు అందరూ బాలుడని ఎగతాళి చేస్తే బ్రహ్మకే ఆయన క్లాస్ పికెడ్. సో అంటే ఆయన గ్రో అవుతున్న గది తెలియదు ఆయన గొప్పతనం. సో సుబ్రహ్మణ్య స్వామి కథలో నేను ఆ ఇన్స్పిరేషన్, నాకు నేను గ్రో అవుతున్న కొద్దీ ఆ గొప్పతనం తెలుస్తాను. లేదు సార్, ఎవరు టాలీవుడ్లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? ఎందుకంటే చాలా యాడ్ ఫిల్మ్స్ 100 పైన యాడ్ ఫిల్మ్ చేసి ఉంటారు. సినిమాల్లో రావాలి అనుకుంటే ఈ ఇష్టమైన ఇన్స్పిరేషన్ నిజంగా చెప్తున్నాను సార్, ఒకళ్ళిద్దరు అంటే మనం నిజంగా అబద్ధం చెప్పినట్టు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేస్తారు సార్, ఒక్కొక్క దశలో. అది ఎవరు బాగా మైండ్ని డిస్టర్బ్ చేసిన డైరెక్టర్? నో చేస్తారు సార్, ఎంత మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా. రాజమౌళి గారు కూడా ఇంక ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉంటారు? నో 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 ఇష్టం, నేను చెప్తాను లిస్ట్ పెద్దదని. అయ్యో నేను అసలు లేదని చచ్చా, నేను అలా అబద్ధం కూడా చెప్పలేదు. లిస్ట్ చాలా పెద్దది. బట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు నన్ను ఎక్కువ ఇన్స్పైర్ చేసింది ఆ డైరెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. నాకు కమర్షియల్ సినిమా, ఐ లవ్ కమర్షియల్ సినిమా. ఇఫ్ ఇట్స్ అన్ ఆర్గానిక్ వే నాకు ఇంకా చాలా ఇష్టం. నాకు బేసిక్గా మలయాళం కమర్షియల్ సినిమాలు ఉంటాయండి కొన్ని. మలయాళం కమర్షియల్ సినిమా చాలా బాగుంది. సిద్దిక్ గారు చేసేవాళ్ళు అప్పట్లో, మీకు గుర్తుంటే. అంటే తర్వాత లేటర్ ఓకే మంచి సినిమాలు రాకపోవచ్చు కానీ, బట్ ఇనిషియల్ స్టేజ్లో సిద్దిక్ గారి సినిమాలు మీరు చూడండి, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ అసలు. దెన్ కమ్స్ టు తమిళ్, మురుగదాస్ గారు ఆ రోజుల్లో చేసిన సినిమాలు కావచ్చు, శంకర్ గారు ఆ రోజులు చేసిన సినిమాలు కావచ్చు, ఇవన్నీ రాజమౌళి గారు కూడా ఇన్స్పిరేషన్. అది రాజమౌళి గారు చాలా సార్లు చెప్పారు. అలా నేను చూసి పెరిగిన సినిమాలు డెఫినెట్గా రాజమౌళి గారివి, సుకుమార్ గారివి, అండ్ తర్వాత చాలామంది ఉన్నారు లిస్ట్ చెప్పాలంటే. కానీ ఒక డైరెక్టర్ అని చెప్తే వెన్ ఐమ్ ద ఇండస్ట్రీ బట్ స్టిల్ ఆ క్రేవింగ్ ఎక్కువ పెంచింది మాత్రం వెట్రిమారన్ సార్. నాకు ఆ క్రేవింగ్ ఇంకా ఎక్కువ. ఆయన రెస్ట్రిక్ట్ గా చేస్తారా? మన సినిమా కూడా అంత రెస్ట్రిక్ట్ గా ఉంటుందా? రెస్ట్రిక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా రెస్ట్రిక్ట్ ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎస్థెటిక్ వాల్యూ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఐ లవ్. వెట్రిమారన్ సార్ దట్ యూ డోంట్ ఫాలో, బట్ పర్సనల్ ఐ హ్యావ్ అ టేస్ట్. సో ఐ లవ్ వెట్రిమారన్ సార్ లాట్. నేను ఆయన చెప్పిన బుక్స్ అని చదివాను, రూట్స్ కావచ్చు, బుక్స్ అని నేను ఆయన వల్లే చదివాను. ఇంకా బుక్స్ చదివేలు ఉన్నారు సార్, బుక్ చదివేలు తగ్గిపోతుంది, వీడియోలు వచ్చేస్తున్నాయి అసలు మొత్తం. కాదండి, అంటే లేదు సార్, యాక్చువల్గా నాకు అలవాటు తగ్గిపోయింది. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ఈ విషయం. ఒక 10 ఏళ్ళ క్రితం బాగా చదివాను సార్. తర్వాత మనకేదో వచ్చేసిందని కాదు కానీ ఎందుకు ఆపేసామంటే నిజంగానే స్మార్ట్ ఫోన్స్ పాడు చేసేసారు, అన్నీ వచ్చేసాయి డిజిటల్. యా తర్వాత నా బికమ్ ఏ లిజనర్, ఆడియో బుక్స్ వింటుంటానండి ఇప్పుడు బుక్స్ చదివే టైం. ఎందుకంటే డీప్ థాట్ ప్రాసెస్ ఏదో జరుగుతుంటుంది, మనం లిజనింగ్, ఐమ్ లుకింగ్ అట్ ద నేచర్. సో ఆ రెండు మిస్ కాకూడదు. బట్ స్టిల్ బుక్ రీడింగ్ అనేది ఆల్వేస్ స్పెషల్. ఆడియో బుక్స్ కూడా మీకు అంత ఇంపాక్ట్ ఇవ్వు. అదే ఐ డోంట్ నో వై అండి, బుక్స్ చదువుతున్నప్పుడు యూ లిటరలీ ఎంటర్ టు ద వరల్డ్. మీరు వింటున్నప్పుడు జస్ట్ కథ వింటుంటారు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇక్కడ ఈ వరల్డ్ని ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు ఆల్ మై లెఫ్ట్, ఇక్కడ బుక్ దగ్గర అది ఉండదు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నిజంగా చాలా మంది తగ్గిపోయింది అలవాటు. సూపర్ సార్. ఎవరు సార్ ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారు? యంగ్ డైరెక్టర్స్ కానీ, యంగ్ హీరోస్ కానీ? నాకు తెలిసి ఎంత టాలెంట్ ఉంటే మీకు ఉండరు ఫ్రెండ్స్, మీరు సోలోగానే ఉంటారు నాకు తెలిసి. మీరు మీ లోకం అంతా. లేదు సార్, అదైతే కొంచెం ఐ మీన్ ఫ్యామిలీ పర్సన్, ఖచ్చితంగా బయట తిరగడం చాలా తక్కువ. నా లోకం ఇంతే. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో చేశానండి ఈ సినిమా, డిఓపి ఇస్ మై ఫ్రెండ్, నా ఫస్ట్ లిజనర్ తనే. ఎనీ స్టోరీ, దట్ వుడ్ బి ఎనీ స్టోరీ, నేను ఫస్ట్ అరవింద్ విశ్వనాథ్ అని చెప్తాను, మై డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. చాలా ఐడియాస్లోనే కట్ చేసేస్తాం. కొన్ని ఐడియాస్ గ్రేట్ లెట్స్ డూ దిస్ అని చెప్పి అనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండి, నాకు బోర్ కొట్టేస్తాయి ఐడియాస్ త్వరగా. బోర్ కొట్టేస్తాయి, సో చాలా త్వరగా తీసేయాలి, లేదంటే నేను అవతల పడేస్తాను.
లేదా ఇంకెవరైనా ఎగ్జిట్ అయితే నేను ఇది ఇచ్చేస్తాను కూడా, నాకు పేరు కూడా ఏం అవసరం లేదు. సో నాకు నాకు తెలిసి 2-3 ఇయర్స్ ట్రావెల్ అయ్యి ఉంటుంది కథ మీతో. 2 years 2 ఇయర్స్ అంతకు మించి నేను ఇంతకు మించి చేయలేను. క్యారీ చేయలేదు. చేయలేదు. సో ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఎవరు చేయబోతున్నారు? ఓ మంచి హీరో, సేమ్ బ్యానర్లో ఇంకో సినిమా ఉంది, వెరీ సూన్ అనౌన్స్ చేస్తానండి సార్ మీకు. అండ్ సార్ సేమ్ బ్యానర్లో వచ్చిందంటే ఇక రాసేసుకొచ్చింది బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ బ్యానర్లో వాళ్ళు సినిమా తీసి మీతో ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు ట్రావెల్ చేసి మనం పెట్టే బాధలు వాళ్ళు భరించారు అంటే మళ్ళీ పెట్టుకుంటున్నారు సార్. అరే నా ఫ్రెండ్స్ కదా, ఎంత ఫ్రెండ్స్ అయినా సరే, ఎంత ఫ్రెండ్స్ అయినా కమర్షియల్ మీటర్ ఇక్కడ అంతా కమర్షియల్గా డబ్బుల కోసమే కదా. ఇవన్నీ మనం పెట్టే బాధలు మన టెన్షన్స్ భరించి మళ్ళీ మనతో ట్రావెల్ అవుతున్నారంటే సినిమా సక్సెస్ అయితేనే వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇది కంపల్సరీ దానికి. సార్ ఇంకా నేను ఆపుతాను సార్ అనౌన్స్మెంట్. మా ప్రొడ్యూసర్ అయితే ఇవాళ రేపు ఇచ్చేద్దాం అంటున్నారు, అనౌన్స్మెంట్ ఇచ్చేద్దాం అంటున్నారు. అరే అసలే రేటు ఉంది సార్ 14th. ఆ దీంతో ఇది ఎందుకు డివైడ్ చేయడం, నేను ఇంకా టైటిల్తో ఇద్దామని. సుబ్రహ్మణ్యం గారు అసలు ఆగట్లేదు, సుమంత్ అసలు ఆగట్లేదు ఇస్తారు. బట్ ఏంటంటే సార్ అది అదేదో మన గొప్పతనం అది కాదండి. అంటే ఒకటేంటంటే సార్ వీలైనంత జెన్యున్ గా ఉంటే చాలా నా ఫీలింగ్ సార్. అంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మనమేమి ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత చూసారా ఇలాంటి సినిమా నాకు అసలు నో సార్. అంటే ఇదేంటంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. నేను చేయకపోతే ఈ సినిమా ఇంకోటి చేస్తారు అంతే. ఇప్పుడు ఈ సినిమా లేట్ అవుతుంది, కాకపోతే లేట్ అంతే అంతే సార్. అంతే మన ఏదో పెద్ద గొప్ప వాళ్ళు అట్లా ఎప్పుడు ఉండదు సార్. అంటే మనం ఈ సినారియోలో మనం ఒక మనల్ని దేవుడు ఈ పని చేయడానికి వదిలిపెట్టాడంటే ఆ పని చేసేసి మనం వెళ్ళిపోతాం అంతే. మనం పర్మనెంట్ కాదు కదా ఇక్కడ. సో ఈ సినిమా ఈ ఐడియా ఇప్పుడు నేను కాకపోతే ఇంకొకటి చేస్తారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్న సినిమా కూడా ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఐడియా. క్యాన్వాస్ చూస్తే దీనికంటే ఒక చాలా పెద్దది. ప్రొడ్యూసర్స్ ఇది చేయాలి అని బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, నాకు తెలుసు నువ్వు చేస్తావు అంటే. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో 2000 మంది నేను అడిగితే నాకు తెలుసు సార్, నిజంగా చెప్తున్నాను. ఆఫ్టర్ సెహరీ ఇలాంటి సినిమా చేస్తే నేను ఆ రోజు ఒక 120 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ అడగాలంటే నా మనసు పిలవెళ్ళాడిపోయింది. 120 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ పిలవాలి, సెట్లో మళ్ళీ 100 ఉంటారు. నేను 2000 మంది అడిగితే 2000 మంది వస్తారా అని అడిగారు. సో అదేంటి వద్దు కాదు అసలు దొరుకుతారా సార్? ఇచ్చారు సార్, నాకు చెప్తున్నా. క్లైమాక్స్ కదా సార్? 2 సీక్వెన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ ఏం చేస్తారు 2000 మంది? ఏం చేస్తారు? బాహుబలిలో కూడా లేరు కదా 2000 మంది సార్. అది స్క్రీన్ మీద తక్కువ కనిపిస్తుంది సార్. అంటే మీకు నేను ఎలా చెప్పాలి, మీకు 2000 మంది మామూలుగా ఊహించుకుంటే పెద్దగా ఉంటుంది, వైడ్ లెన్స్ షార్ట్ పెడితే తక్కువ కనిపిస్తుంది సార్ అది. సో ఆ ప్రాబ్లం. సో డెఫినెట్ గా నాకు ప్రొడ్యూసర్ నుంచి కోఆపరేషన్ అంటే ఆ లెవెల్లో ఉంది. ఇంకా మ్యూజిక్ చైతు చేశాడు అంతే నా ఫ్రెండ్స్ సార్. ఇది నా మ్యూజిక్ రైటర్ నా ఫ్రెండ్. ఉడిపిలో కూడా చేశారు. ఎలర్ట్ ఉన్న ఎలర్ట్ ఉన్న కొన్ని ఏరియాలో ఎలర్ట్ ప్రకటించిన చార్ట్ కూడా మీరు షూట్ చేశాను సార్. ఏంటి సార్ అంత చేయాల్సిన అవసరం ఉంది సినిమా సార్? నాకు టైం వేస్ట్ ఇష్టం ఉండదు. సో రెడ్ అలర్ట్ చేశాను సార్. ఈ రోజు మీరు బయటకు కూడా రాదు, స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు, ఆఫీసులన్నీ హాలిడే ఇచ్చారు. నాకేమనిపించిందంటే సునీల్ అన్నది డేట్లు ప్రాబ్లం అవుతుంది సార్, దొరకడమే కష్టం. ఇప్పుడు కుండపోత వర్షం సార్. ఐ మీన్ ఎలా ఉంటుందంటే ఇట్లా కర్టన్ ఓపెన్ చేస్తే రోడ్డుకి అవతల ఏముందో కూడా కనిపించట్లా, అంత కుండపోత వర్షం. 5:30కి సూర్య గారు కాల్ చేశారు, డార్లింగ్ ఏంటి పర్సెంటేజ్ మనం చేస్తున్నామని పెట్టేశాడు. వేరే హీరో అయితే నిజంగా ఐ డోంట్ నో హౌ దే రెస్పాండ్ అండి. మూర్ఖుడాయుడు ఇంకేమో అనుకుంటారు. మేనేజర్కి ఫోన్ చేసి నేను రెడీ స్నానం చేసి కూర్చున్నానండి, లిటల్ గా అంటే నేను పూజ చేసుకుంటా పొద్దున 5:30కి పూజ చేసుకుని కూర్చున్నాను నేను. మేనేజర్ ఫోన్ చేసి సార్ ఆపేద్దాం అంటే, ఎందుకు ఆపాలండి అంటే మీకు అర్థమవుతుందా బయట రెడ్ అలర్ట్ వర్షం చూసారా, కనీసం మీరు ట్రావెల్ చేయగలరు అనుకుంటున్నారు, 2.5 hours పట్టే జర్నీ ఇప్పుడు 3.5 hours పట్టచ్చు అంటే పట్ని. నేను ఈరోజు సైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ బడ్జెట్ వల్ల ఎంతో కొంత నష్టం ఉంటే ఆ నష్టంకి బాధ్యత నాదే, షూట్ మాత్రం ఆగకూడదు అని చెప్పాను. వీడు ప్రొడ్యూసర్కి ఏదో ఫేవర్ చేద్దామనో లేకపోతే పేరు కొట్టేద్దామని ఇలా మాట్లాడుకున్నారని అలా అనుకున్నాను. బట్ ఇంటెన్షన్ అది కాదండి సార్. యాక్చువల్గా నేను పేపర్ మీద రాసినప్పుడు డిఓపి ద డిస్కషన్ దానికి నరేషన్ ఇచ్చేటప్పుడు ది రైనీ డే అండ్ బ్రిడ్జ్ అని రాశారు. అది ఫాక్సీ అదే డిఓపి, నేను ఫాక్సీ అని పిలుస్తాను. బ్రో ఇది ముడియాదు బ్రో అని. సో నేను ఎదుగు ముడియాదు ఇవ్వలో ఒక పెరియ సెట్లో మళ్ళీ పోవడం ముడియాదు అంటే రైన్, సారీ ఇంత పెద్ద సెట్లో రెయిన్ మనం యాడ్ చేయలేం. సో ఇది వర్కౌట్ అవ్వదు అంటే నాకు అరే ఈ సీన్ రైన్లో ఉంటే బాగుంటుందని ఫీలింగ్. నేను ఆ షెడ్యూల్ ప్లాన్ చేసిన రోజు ఆ పర్టికులర్ డే వర్షం వస్తుంది అంటే దేవుడు నాకు కాల్ ఇస్తున్నట్టు, వై షుడ్ ఐ స్టాప్ దిస్ షూట్.
సో ఐ డోంట్ వాంట్ స్టాప్ ఇట్ సార్. సో ఐ గో ఫర్ ఇట్ అని చెప్పేసి నా మనసు అనిపించింది. నేను అందరికీ చెప్పాను, మూర్ఖుడు అనుకున్నారు సార్. లిటరల్ 11 o'clock రీచ్ అయ్యాం లొకేషన్కి. 12కి షూట్ అయిపోయింది, షూట్కి ఆగిపోయింది 12కి లిటరల్ గా. పోలీసులు వచ్చారు, అరే మీ మనుషులు మీరు తిడుతున్నారా? అరే మేము కాంతారా, రిషబ్ శెట్టి గారి ఊరు సార్ అది. మేము రిషబ్ శెట్టికి పర్మిషన్ ఇవ్వలేదు ఈ టైంలో, మీరు చేస్తారేంటి అసలు ఆపేయాలి అంటే, ఇంకా మన వచ్చిన కన్నడలో దూరంగా తీసుకెళ్ళి, నేను చిన్న ఫిల్మ్ మేకర్ సార్, చాలా కష్టపడి వచ్చాం, ఏదన్నా అవ్వచ్చు, మేము ఇక్కడ పర్మిషన్ అంటే ఓకే మీరు పర్మిషన్ ఇవ్వచ్చు సార్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో షార్ట్ తీసుకుంటాను, నాకు బ్రిడ్జ్ మీద దాటిన తర్వాత, అది మీ ఏరియాలోకి రాదు కదా, ఫారెస్ట్ ఏరియాలోకి రాదు, నేను అక్కడ తీసుకుంటా, ఓకే మా లిమిట్స్ ఇక్కడ దాకా ఉన్నాయంటే సార్ ఇక్కడ నుంచి వెళ్ళేదో కెమెరా పెట్టుకుంటాం, మన షార్ట్ చాలు నాకు అని చెప్పి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నేను సీన్ కంప్లీట్ చేసాను సార్. 5:30కి ప్యాకప్ చెప్పాను సార్. సీరియస్లీ రాక్షసులే మీరు అయితే. అదే కాదు సార్, అది నాకేంటంటే బ్లెస్సింగ్ అనుకోవాలి. అది వర్షంలో తడిచేది మనం సార్, కానీ రేపు స్క్రీన్ మీద జనం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది డెఫినెట్ గా. మళ్ళీ తీలేరు కూడా దాన్ని. సునీల్ అన్న అయితే తమ్ముడు ఏంటి ఆగవా నువ్వు అన్నాడు, లేదన్నా చేసేద్దాం, లిటరల్ గా మూరుగుడు అనుకుంటారు సార్ ఆ టైంలో. సూపర్ సార్, వాళ్ళే సక్సెస్ అవుతారు సార్. సరే థ్యాంక్ యూ. ఇప్పుడు చరిత్రలో ఉన్న హిట్లర్ దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఎవరి మాట వినరు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, అది మనం స్ట్రాంగ్ గా కోరుకుంటే యూనివర్స్ హెల్ప్ చేస్తున్నారు. సో అది ఆ సీన్ కి ఏం కావాలో నేను కోరుకోవడం అది జరగడం అనేది లిటరల్ గా సూపర్ సార్. ఫైనల్ గా మీరు పెట్టిన బడ్జెట్ కి సుధీర్ బాబు ఉన్న మార్కెట్ కి ఏమైనా వర్కౌట్ అవుతుందా సార్? ఇప్పటికైతే డెఫినెట్ గా అని వచ్చేసాయి, నేను చెప్పను, అబద్ధం చెప్పలేను నేను, కానీ సినిమా రిలీజ్ తర్వాత వర్కౌట్ అయిపోతుంది. స్ట్రాంగ్ ఉన్నారు మీరు అయితే. నా మాట కూడా కదా సార్, ప్రొడ్యూసర్ సార్. అంటే అపార్ట్ ఫ్రమ్ ద రిజల్ట్ దే లవ్ ద ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. ఎవరు ప్రొడ్యూసర్స్ నేను తీసాను ఈ సినిమా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక ఫిల్మ్ మేకర్గా ఉండాల్సిన అకౌంటబిలిటీ అది సార్. సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసరో లేకపోతే ఇంకోరో అరే ఈ సినిమా ఏంటి ఇది అలా ఫీల్ అవ్వకుండా, అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అది చాలు ఫిల్మ్ మేకర్గా. ఐ మీన్ రైట్ నౌ ఐ మీన్ దట్ స్టేజ్. బట్ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది సార్, ఎందుకంటే దెర్ ఇస్ ఎ జెన్యూనిటీ బిహైండ్ ఇట్. నేను ఈ సినిమా మేకింగ్లో ఎప్పుడు కూడా ఈ ల్యాప్టాప్ పెట్టుకొని ఇదిగో ఈ షార్ట్ ఇలా ఉంది ఇలా తీద్దాం, నో సార్, నెవర్. రైటింగ్ అప్పుడు కూడా నేను ఏ సినిమా స్క్రిప్ట్ని దీనికి కొలమానంగా తీసుకొని స్క్రిప్ట్ రాయలేదు, ఏ మేకింగ్ని కొలమానంగా తీసుకుని మేకింగ్ చేయలేదు. దిస్ ఇస్ ఒరిజినల్ ఫిల్మ్, ద ఒరిజినల్ కంటెంట్. మేబీ సబ్ కాన్షియస్ మైండ్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అది నేను కాదనట్లా, అది జస్ట్ తప్పు, అది బూత్, అది లేదు అంటే రాకపోతే తప్పు సార్. రిఫరెన్స్ తీసుకోవడం అది సబ్ కాన్షియస్ డెఫినెట్ నాట్ ఈవెన్ రిఫరెన్స్ అంటే మైండ్ లో ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ ఏ రోజు కూడా అంటే మా డిఓపి కూడా సేమ్ కైండ్ అండి. మామూలుగా అయితే నేను ఒక షార్ట్ చెప్పానంటే ఓకే ఏదైనా రెఫరెన్స్ నో మనం చేస్తాం కదా, ఇట్ బికమ్ ఏ రెఫరెన్స్ ఫర్ సమ్ అదర్ పీపుల్. మీకు సరిపోయాడు అయితే సార్. అది మీరు సార్ మీకు లిటరల్ చెప్తున్నాను, మా మీడియా ఫ్రెండ్స్కి ఎవరైనా నెక్స్ట్ సినిమా నా 1 week షెడ్యూల్కి ఒక సరదాగా రమ్మంటారు సార్. దేనికంటే దే హ్యావ్ టు విజిట్ మై సెట్, ఎందుకంటే ఇది బాయ్స్ హాస్టల్లో ఉంటుంది. మీడియా ఫ్రెండ్స్ నిజంగా రావాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఇది తర్వాత రిలీజ్ అయిన తర్వాత సార్ మీ సెట్కి వచ్చాము, వి హ్యాడ్ ఆఫ్ ఫన్ అని అనిపించాలి. సూపర్ సార్. నేను నిజంగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్, మీ అందరినీ కూడా చేయండి ఒకసారి ఒకసారి వస్తాం. మ్యూజిక్ పెట్టుకొని నేను షూట్ చేస్తామండి, మ్యూజిక్ పెట్టుకొని షూట్ చేస్తాం. అమ్మనా బూతులు ఉంటాయండి సెట్ లో, భయపడతారు ఎవరన్నా. ఓకే ఈ రోజు ఈవినింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ వదిలి వెళ్ళిపోతారు అనుకుంటారు, సాయంత్రం అందరం కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటాం. అట్లా కూడా సార్, మ్యాడ్ పీపుల్ అలా ఇస్తే అద్భుతాలు వస్తాయి. సో అలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండి. నిజంగా నాకు నేను ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్, నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. నాకు సుబ్రహ్మణ్య స్వామి ఈ సినిమా ఇలా చేయించడానికి నా నమ్మకం, అందుకని ఇలాంటి టీం ఇచ్చాడు నాకు. సుధీర్ బాబు గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఫ్రెండ్స్ చేసినట్టు సార్ నాకు. అండ్ నౌ ఈజ్ లైక్ మై బ్రదర్ సుధీర్ గారు. స్వీట్ పర్సన్, వెరీ స్వీట్. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా 2 days సో మచ్ సార్. 2 days సార్, మంచి రిజల్ట్ అయితే అనుభూతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం, ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాం ఎట్లా చెప్తున్నారు ఏంటి, చెప్పేదాన్ని బట్టి సినిమాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే నాకు తెలియదు సార్, అంటే నాకు ఇట్లా క్యాలిక్యులేషన్ గా మాట్లాడడం కూడా నాకు తెలియదు సార్. ఓపెన్ గా చెప్తున్నారు. నాకు సుధీర్ బాబుతో చెప్పినప్పుడు సుధీర్ బాబు గారు కూడా చాలా చెప్పేశారు, బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుంది, మీకు నచ్చిన యాక్షన్ డ్రామాస్లో 10లో ఇది ఉంటుందంటే నాకు అనిపించింది. బట్ యాక్షన్ డ్రామా ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి 10%, 5% కూడా ఉంటారు. నాకు తెలిసి
ఇప్పుడు ఓవరాల్ 10 మూవీస్ లో ఉన్నారంటే అది మంచి డెఫినెట్ గా మంచిది అవుతుంది. ప్లస్ సుధీర్ బాబు గారు కూడా ఎప్పుడు ఎక్కువ చెప్పడం, ఓవర్ ఎగ్జైట్ అయి చెప్పడం, చాలా బాగా చెప్పాడు ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి. నాకు తెలిసి అది ఆయన చూసుకున్న తర్వాత వచ్చిన చూస్తున్నారు చెప్పాడు. ట్రైలర్ కనిపిస్తుంది కదా, ట్రైలర్ కనిపిస్తుంది, కొత్తగా ఉంది, కొత్త కంటెంట్ తో వస్తున్నారు, కొత్త బ్యాక్ డ్రాప్ తో వస్తున్నారు. ఎప్పుడు సార్ యూనిక్ పాయింట్ ఎప్పుడు సేల్ అవుతుంది. అది సార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్, మీకు టైం ఉంటే, మీకు తెలుసు ఆ రోజు చాలా సినిమా రిలీజ్ అవుతాయి, ఈ ప్రియారిటీ పెట్టుకుని ఈ సినిమా చూడండి. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీరు చేయబోతారని నా ఫీలింగ్ అనమాట. నేను నమ్మకం అది. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్ని, నేను ఎస్థెటిక్ లవర్ని, నాకు ఎస్థెటిక్స్ బాగుండాలి, లేకపోతే ఐ కాంట్ టేక్ ఇట్. సో ఈ సినిమాలు అన్నీ ఉంటాయి మీకు చూడడానికి, వినడానికి, అన్ని రకాలుగా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా తర్వాత నో మోర్ అండర్ రేటెడ్ సుధీర్ బాబు అండి. సుధీర్ బాబు అండర్ రేటెడ్ అనేది ఇంకే వెళ్ళిపోద్ది. అవునా? సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.